వైసీపీ నేత గంగుల నానికి టీడీపీ యువ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రుద్రవరం మండలం మాచినేనిపల్లె డైరీ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని పోలీసులను అడ్డుపెట్టుకుని నామినేషన్ వేయకుండా అడ్డుపడుతున్నారన్న కామెంట్స్ ను ఆయన ఖండించారు. ఛాలెంజ్ చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలన్నారు. అలాగే విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డిపై తాము ఆధారాలతో ఆరోపణలు చేశామని గుర్తు చేశారు. దానికి ఆయన ఆరోపణలు నిరూపిస్తే తన ఆస్తి కూడా రాసిస్తానని చెప్పినట్టు వెల్లడించారు. గతంలో ఇలాగే ఒక పెద్దాయన తాము గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పి బయటికి రాలేదని గుర్తు చేశారు జగత్ విఖ్యాత్ రెడ్డి. ఎన్నికల్ని అడ్డుకోవడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ని మేము అడ్డు పెట్టుకుంటున్నాం అనుకోవడానికి ఈ రోజు వాళ్ళు చేసే ప్రధానమైన ఆరోపణ. పోలీస్ డిపార్ట్మెంట్ ని కనుక మేము వాడుకొని చేసుంటే ఎస్వి జగన్ ని మేము హౌస్ అరెస్ట్ చేసి ఉండాలి. కానీ ఈరోజు చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు కూడా ఏ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్వి జగన్ ని హౌస్ అరెస్ట్ చేయలే. చేసిందంతా గంగులోలని చేస్తున్నారు. ఈ గంగులోల ఇంట్లో పడుకోవడం వల్ల గంగులోల ఇంటికి వెళ్ళి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసినట్టు తప్ప ఎస్వి జగన్ ని ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా నువ్వు ఈరోజు ఎలక్షన్ లో నామినేషన్ వేయడానికి కుదరదు, ఆ ఊరికి వెళ్ళడానికి కుదరదు అని ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పిందల్లా ఈ ఎస్వి జగన్ ఏదైతే ఉన్నాడో కోర్టుకు వెళ్ళి మాకు ఎలాంటి పోలీస్ సపోర్ట్ అవసరం లేదు, ఏ ఒక్క పోలీస్ సహకారం కూడా మాకు పని లేదు మా విజయ డైరీ ఎలక్షన్స్ అని చెప్పి కోర్టుకు వేసినందువలన మేము ఊరు బయట బందోబస్తుగా ఉన్నాము. సెక్యూరిటీ అయితే మీరు వెళ్ళి అట్ యువర్ ఓన్ రిస్క్ మీరు వెళ్ళి నామినేషన్ వేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా డిఎస్పీ గారు చెప్పారు. మరి ఈయన భయపడి గంగులోళ్ళు వెనకెళ్ళలేకపోతే ఈయన ముందరకు వచ్చే పరిస్థితి లేదేమో. వాళ్ళని ఎప్పుడైతే హౌస్ అరెస్ట్ చేసి ఈయనని పొమ్మన్నారో ఊర్లోకి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితిలో కూడా లేదు. మరి వీళ్ళ చేతగానితనాన్ని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద రుద్దితే ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా ఈరోజు నేను సూటిగా